పోలీస్ ఆఫీసర్ విహారీతో ఇంట్లో వాళ్ళందరితో లక్ష్మి గురించి ఆ మర్డర్ గురించి మాట్లాడిన తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం నేను పక్కా ఎవిడెన్స్తో వస్తాను విహారీ. ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ అడిగాను కదా, సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరు ఇదంతా చేయించారో వాళ్ళని మాత్రం పక్కా పట్టుకుంటాను అని అంటూ ఇన్స్పెక్టర్ సంధ్య చెప్తుంది. చెప్పేసరికి అంబిక చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది. అంబిక మీదే అనుమానం వస్తుంది. లక్ష్మి బీ కేర్ఫుల్ అని అంటూ ఎస్ఐ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా విహారీ అందరూ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు. సహస్ర ఒకటి ఆలోచించుకుంటూ నిలబడి ఉంటుంది. అటు ఇటు చూసిన తర్వాత ఎవరు లేరు అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సహస్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుభాష్కి ఫోన్ చేస్తుంది. హలో వచ్చావా అని అంటూ సుభాష్ అడుగుతాడు. వచ్చాను అని అంటే యాక్సెస్ తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతాడు. తీసుకొచ్చాను అని చెప్పి సహస్ర చెప్తుంది. చెప్పగానే సరే నీకు ఎదురుగా అక్కడ ఒకటి కనిపిస్తుంది చూసావా అని అంటే చెప్పండి అని అంటూ సహస్ర అంటే అక్కడ వెళ్ళి పెట్టేసి అని అంటూ సుభాష్ అంటాడు. అదేంటి నేను నిన్ను మీట్ అవ్వాలి అనుకుంటున్నాను అని సహస్ర అంటే నాతో నీకు పని ఏంటి, నీతో మీట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అని అంటే అదేంటి మీట్ అయితేనే కదా మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ రాకుండా అవుతుంది, నేను మాట్లాడాలి అని అంటూ సహస్ర అంటే అక్కర్లేదు, మాట్లాడాల్సిన పని లేదు, వెళ్ళు ఇంకా అది అక్కడ పెట్టేసి వెళ్ళు. ఇంకొకటి నీకు చెప్తున్నాను, ఏ విషయంలోనైనా డిస్టర్బ్ చేసావు అంటే నువ్వు విహారిని పెళ్లి చేసుకున్నది, ఆ తర్వాత ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొచ్చావు కదా లక్ష్మివి, ఇవన్నీ నీ వల్లే నువ్వే చేసావని నేను నేరుగా విహారికే చెప్పేస్తాను అని చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. వద్దు అలా చెప్పొద్దు ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉంటుంది. మరి అలా చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు కూడా మాట వినాలి కదా అని అంటే సరే అలాగే వింటాను అని చెప్పగానే సరే అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే సరే అని సహస్ర వెళ్ళిపోతుంది. వీడెవడో వెదవా నాతో బాగా ఆడుకుంటున్నాడు, బావకి కానీ అప్పుడు చేసిన మోసం, అలాగే ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ గురించి అంతా తెలిసిపోయిందంటే నా బతుకు ఇంకా ఏమైపోతుందో అని చాలా టెన్షన్ పడుతూ సహస్ర అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా సుభాష్ వచ్చి యాక్సెస్ తీసుకొని చాలా సంతోషంగా అంబికకి ఫోన్ చేస్తాడు. అలా యాక్సెస్ దొరికింది అని అంటూ ఇప్పుడే సహస్ర తెచ్చిపెట్టిపోయింది అని అంటంతో అవునా అయితే నువ్వు రెడీగా ఉండు, ఈరోజు నాకు తెలిసి అది ఓకే అయినప్పుడు నేను వెంటనే నీకు కాల్ చేసి చెప్తాను అంటే సరే అని చెప్పేసి సుభాష్ ఆ హ్యాకర్ని పెట్టుకొని నేను రెడీగా ఉంటానని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా సహస్ర కంగారుగా లోపలికి వచ్చేస్తుంది. అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో తనకి అర్థం కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంబిక వచ్చి సడన్గా సహస్రని ఏమైంది సహస్ర అని అంటూ అడిగితే ఏం లేదు పిన్ని అంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని అంటే టెన్షనా, నాకేం టెన్షన్, నాకే టెన్షను లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పడంతో నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే, ఏదో టెన్షన్లో ఉన్నావు అనిపిస్తుంది అని అంటంతో లేదు పిన్ని నేను టెన్షన్గా లేదు, బాగానే ఉన్నాను అని చెప్తే అయితే సరే బాగానే ఉన్నావు కదా, ఆ లక్ష్మి గొడవ ఏంటి, దాన్ని వదిలిద్దామని చెప్తే నువ్వు వదిలించుకోవట్లేదు, దాన్ని అక్కడ పంపించేద్దాము అంటే మళ్ళీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంకా నీకు తెలియదు పిన్ని, నా బాధ నాది, దాని గురించి బయట పెట్టొద్దు అని చెప్పి నోరు మూసుకొని ఉంటున్నాను అని మనసులో అనుకుంటుంది. ఏంటి సహస్ర లక్ష్మి నీకు ఎంటేద్దామంటే ఇలా చేస్తున్నావు అని అంటే ఏం లేదులే పిన్ని, దాన్ని అంత ఈజీగా వదిలిపెడతానా, దానికి చుక్కలు చూపించాక వదిలిపెడతాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వెంటనే నువ్వు చాలా సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక అనుకుంటుంది నువ్వు చాలా తెలియగల దానివే, నువ్వు యాక్సెస్ని విహారిది తీసుకువెళ్తావు అనుకున్నాను, కానీ లక్ష్మిది తీసుకెళ్ళావు తెలివిగా, కానీ నీకు కూడా చాలా తెలివి ఉంది, లక్ష్మిని ఇరికించాలని చూస్తున్నావు, నువ్వు చాలా డేంజర్, నువ్వేదో అమాయకురాలివి అనుకోవటం చాలా తప్పు, నువ్వు చాలా డేంజర్ దానివి, నీతో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి అని అంబిక మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలా బయట ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. విహారీ అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. సడన్గా అక్కడ తులసి కోట దగ్గర దీపం ఇంకా ఇలా కొండెక్కపోతూ ఉంటుంది. సడన్గా లక్ష్మి అప్పుడే చూస్తుంది, విహారీ అప్పుడే చూస్తాడు. ఇద్దరు ఒకేసారి పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చేసి అక్కడే ఆ దీపం పోకుండా ఇలా పట్టుకుంటారు, చెయ్యిలు అడ్డు పెడతారు. అలా అడ్డు పెట్టేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పైనుంచి కాఫీ తాగుతూ అక్కడికి వచ్చేస్తుంది యమున. వచ్చి వాళ్ళిద్దరిని అలా చూస్తుంది. సడన్గా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఆ దీపం పోకుండా అలాగే గాలికి చేతులు అడ్డు పెట్టుకొని అలాగే నుంచుని ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది చూసి యమునకి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది. చూసావా లక్ష్మి,
మన ఇద్దరు మనసులో ఒకటే. చూడు, ఇద్దరం ఒకేసారి వచ్చి దీపం కొండెక్కకుండా కాపాడాం అంటే అది కాదు విహారి గారు అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ మళ్ళీ పైకి లేస్తారు. ఇక లక్ష్మి నూనె పోస్తుంది. దీపంలో నూనె పోసాక దీపం వెలుగుతూ ఉంటుంది. చూసావా మన ఇద్దరు మనసులు ఎలా కలిసాయో అని విహారి అంటే, అదేంటి విహారి గారు మీరు అంటే అదే లక్ష్మి ఇద్దరం ఒకేసారి ఆలోచిస్తున్నాం కదా అని అంటున్నా అని అంటంతో ఇంకా అప్పుడే ఈరోజు మనకి మంచి రోజు, అసలు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకోవాలి అని విహారీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక యమునకి కోపం వచ్చి కింద గ్లాస్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గ్లాస్ సౌండ్ వినగానే ఇద్దరు పైకి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అది చూసి విహారీ గారు ఎవరో చూసినట్టున్నారు, వెళ్ళిపోదాం పదండి అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా విహారీ అలా వెళ్ళేసరికి యమున కనిపిస్తుంది. యమునను చూసి అమ్మ టిఫిన్ చేసావా అని అడిగితే చాలా కోపంగా యమున చేశాను అని కోపంగా చెప్తుంది. అప్పుడే విహారీ ఇలా చూసి ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు అంటే ఏమీ లేదు అని చాలా సీరియస్గా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా బయటికి వెళ్ళొస్తున్నాను అంటే ఇంకా చాలా సీరియస్గా చూస్తూ ఉంటే విహారీకి ఏమీ అర్థం కాదు. ఇంకా యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. ఇంకా తను అలా వెళ్ళిపోగానే లక్ష్మి చాటుగా చూస్తుంది. ఇంకా బాధపడుతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి. అలా విహారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు విహారీ. ఇంకా అంతలో మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి అలాగే అక్కడ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఇంకా చూస్తూ ఉంటుంది. ఒకవైపు వంట చేస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి దగ్గరికి వసుధ, చారుకేశవ ఇద్దరు వస్తారు. వచ్చి చూసేసి ఇంకా వసుధ నవ్వుతూ ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, ఒకవైపు వంట ఒకవైపు పని ఏంటిది అని అంటూ వసుధ అనగానే ఏం లేదు కొంచెం పనుంది అంతే, అంత గొప్పగా నన్ను పొగడాల్సిన పని లేదు అని అంటూ చెప్తుంది లక్ష్మి. అలా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చారుకేశవ కూడా వస్తాడు. నీలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా రావటం అంతా మేము చేసుకున్న అదృష్టమమ్మా అని చెప్పడంతో ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, అయ్యో చిన్నగా బాబాయ్ ఎవరైనా వింటారు అంటే వినని అమ్మ, ఏదో ఒక రోజు నిజం బయట పడాల్సిందే కదా, ఏదో ఒక రోజు ఏంటి ఇప్పుడే పడితే బాగుంటుంది అని చారుకేశవ అంటాడు. నీలాగా ఇంటి కోసం కష్టపడే మనిషిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందమ్మా, నేను చూస్తుంటే రెండు కళ్ళు నిండిపోతున్నాయి అని అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇక అప్పుడే లక్ష్మి ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. సడన్గా మెయిల్ రావడంతో అది చూసుకొని లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే బాబాయ్ అని అంటూ చాలా సంతోషంగా ఇలా చెప్తుంది. బాబాయ్ బ్యాంక్ వాళ్ళకి నేను పెట్టిన అప్రూవల్ ఓకే అయింది, ఇక మనకి డబ్బు కూడా శాంక్షన్ చేసేస్తున్నారు అని చెప్పగానే నిజంగానా లక్ష్మి, కంగ్రాచులేషన్స్ లక్ష్మి, నువ్వు చాలా కష్టపడ్డావు, మళ్ళీ దానికోసం శ్రమ పడ్డావు అని అంటూ చారుకేశవ వసుధ చాలా సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అయితే నువ్వు చేసిన కష్టం వృధా పోలేదు లక్ష్మి అంటే అవును అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. లక్ష్మి కూడా విహారీ ఆ ఫండ్స్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సహస్ర పక్కనే వచ్చి నిలబడి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో బావ మొత్తం దీని గురించే మాట్లాడుతున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తాయని చాలా సంతోషంగా ఉన్నాడు, కానీ అవన్నీ రావని నా వల్లే ఇదంతా పోయిందని తెలిస్తే అని సహస్ర కంగారుగా చూస్తూ ఉంటుంది. అయినా పోతే పోనీలే, అయినా అదంతా ఆ లక్ష్మి మీద పోతుంది, నాకేం రాదు అని సహస్ర అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బ్యాంక్ వాళ్ళు ఇలా అప్రూవ్ చేశారని చెప్పేసి చారుకేశవ వాళ్ళు రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తూ ఉంటారు.